హాయ్ అండి. ఇది నా మార్నింగ్ రొటీన్. నా డేలో మార్నింగ్ ఎక్కువగా ఈ డ్రింక్ తాగటంతోటి స్టార్ట్ అవుతుంది. ఏంటి అనంటే మునగాకు, ఆమ్లా, కరివేపాకు ఈ మూడింటిని జ్యూస్లా చేసుకొని ఐస్ క్యూబ్స్లా చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటాను. అది రోజు మార్నింగ్ ఇలా నీళ్ళల్లో కలిపేసుకొని తాగుతాను. సో దాంతోటి నా డే అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మా పిల్లలిద్దరికీ బ్రష్ చేయించేసేసి, ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఇద్దరికి నేనే బ్రష్ చేయించాలి. ఇద్దరికి బ్రష్ చేయించేసిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని ఇస్తాను తినమని. వాళ్ళిద్దరు అవి తిన్న తర్వాత ఇద్దరిని ఇలా ఫ్రెష్ చేయించేసాను. తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇలా దేవుడికి దీపం పెట్టేసుకున్నాను. ఇంక బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి అట్టు చేసుకున్నాము. ఈ అట్టు అనేది ఒకవైపు స్లోలో కాల్చుకొని నెక్స్ట్ నిదానంగా రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా ఈ టిఫిన్ని ఇంకా మా పిల్లలిద్దరికీ నేనే తినిపించాను. సో మా బాబేమో నేను తింటానని తీసేసుకున్నాడు. మా పాపకేమో నేను తినిపించాను. వాళ్ళిద్దరు తిన్నాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ తిన్నాను. మా భార్యకి కూడా ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్. ఇంక మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసేసి మెంతికూరలో చాలా పోషకాలు అనేవి ఉంటాయి. మామూలుగా చిన్నపిల్లలు అనేవాళ్ళు ఆకుకూరలు తినరు. సో ఇలా బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంక నేను బిర్యానీలోకి రైతాతోటి సర్వ్ చేసుకున్నాను. మా పిల్లలిద్దరికీ ఇంకా ఇలాగ అన్నం తినిపించేశాను. మా పాప అప్పటికి నిద్ర వచ్చేస్తుందని చెప్పేసి ఊగిపోతూ ఉన్నింది. ఇంకో ఎట్లాగొట్లా అయితే తినిపించేసేసి పడుకోబెట్టేశాను. ఇంక వాళ్ళిద్దరికీ పెట్టడం అయిపోయింది. ఇంక మా వారికి లంచ్ ఇచ్చేసేసి నేను కూడా లంచ్ తినేసాను. మీరు కూడా ఒకసారి మెంతికూర బిర్యానీ అనేది ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది. బాయ్ బాయ్.